ఈ బిల్డింగ్ ని ఇనాగ్రేషన్ చేసుకోవాలనేది మినిస్టర్ మేడం గారు మనకి రిపీటెడ్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది. కొన్ని చిన్న చిన్న పనులు ఉంటే కొంత వేగవంతంగా మనము త్వరగా చేసుకుని మేడం మనము చేసాము. మళ్ళీ మధ్యలో ఎలక్షన్ కోడ్ దానివల్ల కొంత డిలే అయింది. కానీ ఇప్పుడు ఫుల్ ఫ్లెడ్జ్ లో మనకి ఫుల్ బిల్డింగ్ కంప్లీట్ అయింది మేడం. ఇప్పుడు ఇంత మారుమూల ప్రాంతంలో మనకి నేను వచ్చిన తర్వాత ఇది 4వ కేజీబీవీ బిల్డింగ్ మనము ఇనాగ్రేషన్ చేసుకుంటున్నాము. ఇది ఒక అభివృద్ధికి సంకేతం అని మనము చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈ కేజీబీవీ అనేది కేవలం మహిళల ఎడ్యుకేషన్ కోసమే మనము పెట్టింది. వాళ్ళకి రెసిడెన్షియల్ స్కూల్ అనేది చాలా ఇంపార్టెంట్. మనకి జిల్లా టాపర్స్ కూడా కేజీబీవీ నుంచే రావడము మేడం. ఈ ఇక్కడ ఉన్న బిల్డింగ్ కానీ టీచర్స్ కానీ వాళ్ళ నాణ్యతకి ఒక నిదర్శనంగా ఉంది. ఇప్పుడు మనకి రెండు బిల్డింగ్స్ అయ్యాయి మేడం. ఇదంతా అడ్మినిస్ట్రేటివ్ బ్లాక్, క్లాస్ రూమ్స్ అవుతాయి, అక్కడంతా డార్మెటరీ అవుతుంది. ఇంతకుముందు అక్కడే చదివేది, అక్కడే పడుకునేది. ఇప్పుడు అట్లా కాకుండా వాళ్ళకి కొంత మంచిగా బెనిఫిట్ అయ్యే ఈ బిల్డింగ్ అనేది వచ్చింది. ఇక్కడ ఉన్న టీచర్స్ కి కూడా మేమంతా రిక్వెస్ట్ చేసుకునేది ఒకటే, పిల్లలంతా వాళ్ళు వచ్చినప్పుడు తల్లిదండ్రులు మిమ్మల్ని నమ్మి వాళ్ళని ఇక్కడికి పంపిస్తారు. కాబట్టి మీ పిల్లల్ని ఎంత జాగ్రత్తగా చూసుకుంటారో వాళ్ళని కూడా అంతే జాగ్రత్తగా చూసుకోవాలని చెప్తూ నాకు అవకాశం ఇచ్చినందుకు చాలా ధన్యవాదాలు. థ్యాంక్ యూ. ర్యాంక్స్ వస్తున్నందుకు తీసుకొస్తున్న స్టాఫ్కు, మరి జిల్లా ఎడ్యుకేషన్ అధికారులకు, బాగా కష్టపడి చదువుతున్నటువంటి మరి మీ అందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ఒకప్పుడు మరి అమ్మాయిలకు చదువెందుకు అనేది ఉండే, కానీ కస్తూరిబా స్కూల్ పేరు పెట్టడమే కాకుండా ఈ దేశంలో మరి మొదటి మహిళా ఉపాధ్యాయురాలుగా జ్యోతిరావు పూలే గారి భార్య మరి సావిత్రిబాయి గారు మొదటి మహిళా ఉపాధ్యాయురాలు. ఒకప్పుడు తరాలుగా మరి మహిళలకు విద్య ఎందుకు, వాళ్ళు బయటికి రావద్దు, భర్త చనిపోతే గుండు కొట్టించుకోవాలి, చుట్టూ టవల్ చుట్టుకొని అంటే కొంగు చుట్టుకొని ఇళ్ళ నుంచి బయటికి వెళ్ళొద్దని రకరకాల సనాతన ధర్మం పేరుతోటి రకరకాల ఆడవాళ్లను మరి వంటింటికే పరిమితం చేశారు. కానీ ఈరోజు మహిళలు కూడా సమాజంలో సగభాగం, వాళ్ళు బయటికి వస్తే అద్భుతాలు సృష్టించగలుగుతారని నిరూపించిన దాంట్లో మరి సావిత్రిబాయి పూలే గారు కావచ్చు, మరి దేశాన్ని ఏలినటువంటి ఉక్కు మహిళ, ఐరన్ లేడీ ఆఫ్ ఇండియా ఇందిరా